యా హాయ్ అండి. యాక్చువల్‌గా ఏదైనా స్కూల్‌కెళ్ళినప్పుడు హిందీ టీచర్ అయితే మామూలుగా ఏదైనా మీరు హిందీ టీచర్‌గా స్కూల్‌లోకెళ్లారనుకోండి డెమో అడుగుతారు కదా! డెమో అడుగుతారు. డెమో చెప్పాలంటే ఫస్ట్ అంటే మీకు హిందీ టు హిందీ చెప్పమంటారు. హిందీ టు హిందీ చెప్పమంటారు. చాలా గ్రామర్ అడుగుతారు. అసలు మనం లెసన్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటంటే స్కూల్‌లో జాయిన్ అయిన తర్వాత మనం ఎలాగైనా చెప్పేయొచ్చు. ఓకే. వాళ్ళెవరు ఉండరు కాబట్టి. అయితే డెమోలో ఫస్ట్ మనం ఓకే. అక్కడ డెమో తీసుకునే వాళ్ళని మనం ఇంప్రెస్ చేసి, ఓకే. మొత్తం హిందీ టు హిందీ చెప్పాలి. దాని పిల్లల్ని ఇంటరాక్ట్ చేయాలి. ఓకే. ఇలాగ మొత్తం అన్ని స్కిల్స్ ఉపయోగించి చెప్పాలంటే, ఎలా చెప్పాలో మీకు చిన్న ఎగ్జాంపుల్స్ అండ్ లెసన్ చెప్తాను. ఓకేనా? ఇది మామూలుగా హిందీ టీచర్లకే కాదు ఈ వీడియో. కామన్‌గా నేర్చుకోవడానికి కూడా యూజ్ అవుతాయి. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక స్టోరీ ద్వారా డిఫరెంట్ వర్బ్స్, సెంటెన్స్‌లు, స్ట్రక్చర్సు అంటే అంటే క్వెషన్ ఆన్సర్స్ మెథడ్‌లో కూడా చెప్తాను మీకు నేను. బావుంటది. అంటే ఓన్లీ హిందీ టీచర్లకే అని అనుకోకండి. ఎవరైనా చూడొచ్చు. అందరికి యూజ్ అయితది. ఓకే. కొత్తగా కూడా నేర్చుకోవచ్చు మనం. ఓకే. యాక్చువల్‌గా ఫస్టు ఓకే. క్లాस रूम में जाने के बाद క్లాస్ రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత तो फर्स्ट फर्स्ट पहले बच्चों को శుభోదయ్ బచ్చోं, శుభ్ దోపహర్, శుభ శ్యామ్ ఇట్లా ఏదో విష్ చేస్తారు. तो कुछ लोग क्या करते हैं कि కొంతమంది ఏం చేస్తారంటే సీదా నోట్‌బుక్ పాఠ్య పుస్తక్ అంటే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి లెసన్ స్టార్ట్ చేసేస్తారు కదా! అలా కాదు. ఇప్పుడు యాక్చువల్‌గా మనకి ప్యాటర్న్ మారిపోయింది. దాంట్లో ఏంటంటే ఫస్టు లెసన్ అనేది లెసన్ చెప్పకుండా పిల్లల నోట్ల నుంచే మనం ఆ లెసన్ చెప్పించాలి. లెసన్ చెప్పించాలి. దానికేంటంటే బిఫోర్‌గా మనకి ఒక పిక్చర్ ఉందనుకోండి. యాక్చువల్‌గా ఇది ఐ థింక్ సెవెంత్ క్లాస్‌లో లెసన్ అన్నమాట. సెవెంత్ క్లాస్‌లో లెసన్ నంబర్ 5 అన్నమాట ఇది. ఇమాన్దారీ కా ఫల్. అయితే మనం డైరెక్ట్‌గా లెసన్ పేరు చెప్పకుండా ఒక పిక్చర్ చూపిస్తాం. ఓకేనా? పిక్చర్ చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ये पिक्चर दिखाकर बच्चों को कुछ प्रश्न पूछना है. ఓకే. ఇక్కడే అడుగుతాడన్నమాట. చూడండి ఇక్కడ లాస్ట్‌లో ఉంది. చిత్ర మే క్యా దిఖాయి దే రహా హై? పిక్చర్‌లో ఏం కనిపిస్తుంది? లడకా క్యా కర్ రహా హై? ఓకే. పిల్లవాడు ఏం చేస్తున్నాడు? అని క్వెషన్స్ ఇచ్చాడిక్కడ. కదా! అయితే మనం ఈ పిల్లల్ని దీంతో పాటు కొన్ని క్వెషన్స్ ఏసి ఓకే. మనం క్వెషన్స్‌లో పిల్లల్ని ఇంటరాక్ట్ చేయాలి. ఓకే. అంటే ఇన్వాల్వ్ చేయాలన్నమాట క్లాస్‌లో మన వాళ్ళు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బच्चों इस चित्र में आपको क्या-क्या दिखाई दे रहे हैं? ఓకే. ఈ పిక్చర్‌లో మీకేమేమి కనిపిస్తున్నాయి అని అడగాలి ఫస్ట్ వాళ్ళని. అడిగినప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం డైరెక్ట్‌గా కాకుండా మనం చూపిస్తామన్నమాట. ये क्या है? एक స్కూల్ है ना? ये क्या है? ये స్కూల్ है. జెడ్‌పీ స్కూల్ है. ये सरकारी పాఠశాల है. కదా! అంటే వాళ్ళని అడుగుతుండాలన్నమాట. లేదంటే మనం లెసన్ చెప్పుకుంటా పోతుంటే వాళ్ళు వింటా ఉంటే ఇంటరాక్టివ్ మెథడ్ ఉండదు. అంటే వాళ్ళని ఏదో ఒకటి క్వెషన్స్ అడుగుంటాలన్నమాట. అదో ఓకే బच्चे ये क्या है? అంటామన్నమాట. ये जेडपी स्कूल में सरकारी పాఠశాల है. तो ये बड़े-बड़े 2 है ना ये क्या है? ఇట్లా చూపిస్తాం అన్నమాట. లేదంటే బుక్ ఇట్లా చూపిస్తాం. ये क्या है? ये 2 बड़े-बड़े पेड़ हैं. ఈ 2 పెద్ద పెద్ద చెట్లు. కదా! यहाँ 2 है. ये क्या है? 2 ఉన్నాయి కదా! ఇక్కడేంటివి? ये घर है. ये घर है. एक झोपड़ी है. झोपड़ी అంటే గుడిసెనమాట. ఓకే. ये घर है. ఇది ఇల్లన్నమాట. ఓకే. ये हरा रंग में बहुत ज्यादा है. क्या है ये? గ్రీన్ కలర్ లో ఉన్నాయి కదా! ఏంటివి? ये घास है. घास माने गड्डी. కదా! ये घास है. ये बहुत सारे पेड़ है यहाँ. ఓకే. ये क्या है? ఇవేంటి? అంటే వాడేదో చెప్తాడు వాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి హిందీ వచ్చినప్పుడు హిందీలో చెప్తాడు, తెలుగులో చెప్తాడు. ఇవేంటి ఏ క్యా హై అంటే పూలు మేడం అంటాడు వాడు. వాడికి పూలంటే తెలీదనుకోండి. సో ఏమంటాడు? "ये क्या है बच्चों?" "फूल है ये." ఏంటివి? పూలు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్‌లో పాఠం చెప్తున్నారనుకోండి, వాడికేం తెలీదు గదా! కొంతమంది పిల్లలు బానే చెప్తారు. ఓకే. ప్రైవేట్ స్కూల్‌లో చెప్పినా సరే చాలా మందికి తెలీదు కాబట్టి తెలుగులో చెప్తారు. మనం హిందీలో చెప్తాం అన్నమాట. "बच्चे ये क्या है?" ఇవేంటి అంటే, "ये फूल हैं, ये फूल हैं." "ये क्या है?" "पत्थर है." "ये क्या है?" "पत्थर." పత్తర్ అంటే స్టోన్స్ అన్నమాట. అంటే హిందీలో చెప్పి తెలుగులో చెప్పాలి. ఓకే. యహా దో వ్యక్తి దిఖ్ రहे हैं ना ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు కదా! ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ये कौन है? एक 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 कैसे दिख रहा है? ఎట్లా కనిపిస్తున్నాడు? एक गरीब आदमी जैसा दिख रहा है. కదా! ఒక పూర్ పర్సన్ లాగా కనిపిస్తున్నాడు. లైక్ एक भिखारी जैसा एक गरीब आदमी. गरीब आदमी అంటే పూర్ పర్సన్ అన్నమాట. పూర్ మ్యాన్. ఓకే. ये कौन है? ఇతనెవడు? एक बच्चा है, स्कूल जाने वाला बच्चा. స్కూల్‌కెళ్ళే ఒక అబ్బాయి అన్నమాట. కదా! तो क्या है कि इसके कंधों पर एक थैली है. ఇతని భుజాలకి ఒక థైలి అన్నమాట. బ్యాగ్ ఉందన్నమాట. तो इस बच्चे के हाथ में क्या है? పిల్లవాడి చేతిలో ఏమున్నాయి? పైసే है. కదా!
ఓకే, అలా అడుగుతుండాలన్నమాట, पैसे हैं, ఓకే, पैसे हैं. तो ఫర్ ఎగ్జాంపుల్ इस चित्र के बारे में आपको क्या समझ में आ रहा है, మీకు ఏం అర్థమవుతుంది? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంటే పిల్లవాడు ఇతనికి డబ్బులు ఇస్తున్నట్టు తెలుస్తుంది, కానీ దీంట్లో ఒక మీనింగ్ ఉంది చూడండి, ఇలాగ డైరెక్షన్ చేస్తాడు ఇట్లాగా. ఓకే, అంటే ఈ नीचे से उठाकर, కింద నుంచి డబ్బులు అలా తీసి, तो ये बच्चा क्या कर रहा है, उस गरीब को या भिखारी को दे रहा है, ఇస్తున్నాడు అనమాట, भिखारी को दे रहा है. तो ऐसा मामूली सी दे रहा है क्या, కామన్ గా ఇస్తున్నాడు కాదు. तो इसका आम, ये गरीब आदमी की पैसे नीचे गिर गई थी, इसको मालूम नहीं है ये बात, ఈ విషయం అతను తెలియదు అనమాట. ఓకే, ఏ గరీబ్ ఆద్మీకి పైసే నీచే గిరి కింద పడిపోయే. ఓకే, ఓ బినా దేకర్ చలా జా రहा था, అంటే చూడకుండా వెళ్ళిపోతున్నాడు అనమాట. तभी ये बच्चा ना, यहाँ एक बच्चा दिख रहा है ना, ये बच्चे पैसे लेकर उठाकर वो अमीर आदमी को दे रहा है, ఇస్తున్నాడు కదా, दे रहा है. ఓకే, ఓ उसके बच्चे उसके पैसे नहीं है, అబ్బాయి డబ్బులు కాదు, लेकिन इस आदमी के पैसे हैं. वो देखकर, पीछे से देखकर, వెనక నుంచి చూసి, पीछे से देखकर, ओ उनके पैसे है ना, అతని డబ్బులు కదా, वो उसको दे रहा है. तो आजकल कितने बच्चे, आजकल कितने आदमी ऐसा करते हैं जी, ఎంతమంది చేస్తారా? आप करते हैं क्या? फॉर एग्जाम्पल, आप रास्ते पे जा रहे हैं या వెళ్తున్నారన్నమాట, किसी की आदमी की बटुआ माने पर्स नीचे गिर गए थे, కింద పడిపోయింది. तो आप क्या करते हैं, अंकुल अंकुल, तो आपकी पर्स है नीचे गिर गई, ले लो, ऐसा देते हैं? अच्छे बच्चे हैं तो देते हैं. अब अच्छे बच्चे बुरे बच्चे हैं, अच्छे बच्चे हैं ना, మంచి పిల్లలే కదా. ओके, इसी तरह ये भी बहुत अच्छा लड़का है, तो अपना नहीं है वो, तंद कहाँ दे, जो अपना नहीं है तो दूसरों को देना है, दूसरों को देना, अगर कोई नहीं तो ఎవరు లేకపోతే किसी पुलिस स्टेशन में कंप्लेंट देना है, कंप्लेंट देना उसको, वहाँ पुलिस स्टेशन में वहाँ देना है, बस అక్కడ ఇచ్చేయాలన్నమాట కదా. तो इसका गुण क्या है, फॉर एग्जाम्पल अपना नहीं है, तनది కాదు, तो उसको गरीब को दे दिया, तो इस गुण को क्या कहते हैं, ఈ గుణాన్ని ఏమంటాం, అలా ఉండే అతన్ని నిజాయితీ అంటాం కదా, తెలుగులో నిజాయితీ అంటాం, అవునా, నిజాయితీ అంటాం. ఈ నిజాయితీ అంటే ఏంటి హిందీలో, ఇమాన్దార్. ईमानदार क्या हो, ईमानदार, హానెస్టీ. ఓకేనా, ఈమాన్దారీ కా ఫల్, నిజాయితీకి తగ్గ ప్రతిఫలం. ఈమాన్దార్ అంటే నిజాయితీకి ఫల్ అంటే ఫ్రూటా, ఫల్ అంటే ఫ్రూటా కాదు, అంటే ఇంకో మీనింగ్ ఉంది, సినానిమ్స్ అనమాట. ఫల్ అంటే ఇక్కడ ఫల్ అని మీనింగ్ కాదు, ఫల్ అంటే ప్రతిఫలం. ఓకే, ప్రతిఫలం, రిజల్ట్ అన్నమాట. అంటే ఈమాన్దారి యొక్క ప్రతిఫలం ఎట్లుంటది, ఓకేనా, ఎట్లుంటది అనేది ఇప్పుడు आज हम एक लेसन सीखेंगे, ईमानदारी से संबंधित. ఓకే, ईमानदारी से संबंधित మనం एक పార్ట్ పడేంगे, ఒక పాఠం నేర్చుకుందాం. అట్లా ఏం చేస్తామంటే ఫస్ట్ డైరెక్ట్ గా వాళ్ళని లెసన్ పేరు చెప్పకుండా ఈ పిక్చర్స్ కే ద్వారా ఉన్కే ముహ్ సే పార్ట్ నికాల్నా హై, వాళ్ళ నోరులోంచి ఆ పాఠం బయట తీయాలి మనం. ఓకే, తీసిన తర్వాత అయితే మనకి ఎగ్జాక్ట్ గా చెప్పే ప్యాటర్న్ ఇదేనండి, అట్లా చెప్తే పిల్లలు బాగా ఇంటరాక్ట్ అవుతారు. మనం కూడా టీచర్లు కూడా హిందీలో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు కూడా హిందీ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు हिंदी टीचर तेलुगु మాట్లాడుతున్నారు అనుకోండి, हिंदी टीचर तेलुगु में बात करते तो इतना अच्छा नहीं रहता. तो इसलिए अ, अगर इस वीडियो को कोई हिंदी टीचर्स देख रहे हैं तो बच्चों से हिंदी में बात करने के लिए कोशिश कीजिए. ओके, तभी उनको हिंदी आती है, अपने हिंदी वस्तुति, हम तेलुगु में बात करते तो वो कभी भी हिंदी में नहीं बात कर सकते. ओके, नेक्स्ट अभी पार्ट में जाएंगे. तो पार्ट शुरू करने के पहले उसका और कुछ इंट्रोडक्शन है, जिनके बाद में कुछ इंट्रोडक्शन अన్నమాట. ఓకే అండి, ఓన్లీ హిందీ టీచర్లకే కాదండి లెసన్, అంటే ఎలా మాట్లాడాలి, కొత్త కొత్త వర్డ్స్, నేను ఒక స్టోరీ చెప్తాను, ఈ స్టోరీలో మంచి మంచి వర్డ్స్ కూడా వస్తాయి, మంచి లెర్నింగ్, ఇది బాగుంటుంది. ఓకేనా, ఎస్, ఇక్కడ కొంచెం దయ, పరోపకార్, వినయ్, సేవ, ఈమాన్దారీ నైతిక గుణ कहलाता है. దయ, ఓకే, జాలి, పరోపకారము, వినయము, సేవ అంటే వెలుగు సేవ చేయటం, ఈమాన్దారీ నిజాయితీ, నైతిక గుణ कहलाते, వీటిలన్నిటిని నైతిక గుణాలు, మోరల్ వాల్యూస్ అంటాం కదా. उनके आचरण से मानव का जीवन सही मार्ग पर चलता है. उनके आचरण से అంటే వీటిని ఆచరించడం ద్వారా మనిషి యొక్క జీవితం సహీ మార్గ పర్ చల్తా है, మంచి మార్గంలో నడుస్తుంది. इसका फल महान होता है, దీని యొక్క ప్రతిఫలం, దీని యొక్క పరిణామం చాలా గొప్పగా ఉంటుంది. అంటే మనకి మంచిగా ఉంటే ఆ రోజు రిజల్ట్ రాకపోయినా సరే తర్వాత అయితే మాత్రం
గా ఉంటుంది కదండి. హానెస్టీ ఇస్ ద बेस्ट पॉलिसी. ఓకే. ఉపరిక్త చిత్ర సే ఐసే గుణం కు హమ్ సీఖ్ సక్తే హై. ఇలా పైన ఇచ్చిన చిత్రాల ద్వారా, పిక్చర్స్ ద్వారా మనం ఈ గుణాలన్నీ మనం నేర్చుకోవచ్చు కదండి. నేర్చుకోవచ్చా లేదా? आज हम इससे संबंधित एक कहानी पढ़ेंगे. దీనికి సంబంధించి మనం ఒక స్టోరీ చదువుకుందాం. ఓకేనా? పడుంగా तभी तो किताबें खोलिए. పేజ్ నెంబర్ పుస్తక సంఖ్య 38 లేదంటే హిందీలో చెప్తారు. ఓకేనా? అలాగా. तो अभी पुस्तक खुलवाना है. तो पुस्तक ఓపెన్ చేయించి तो एक एक सेंटेंस पढ़कर ఒక్కొక్క సెంటెన్స్ చదివి उसको ఎక్స్‌ప్లెయిన్ करना है. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అయితే డెమోలో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్‌కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి చెప్పేస్తాం. కానీ డెమోలో చెప్పాలంటే ఏంటి ఒక్కొక్క సెంటెన్స్ చదివి उसको थोड़ा एक्सप्लेन भी करना है. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారు. అంటే एक टीचर हिंदी में तो जितना तक हिंदी में बात कर सकते हो. అది ఎంతవరకు कितना तक ఇంత बात कर అంటే ఎంతవరకు హిందీలో మాట్లాడగలరో అని వాళ్ళు టెస్ట్ చేస్తారన్నమాట. సో बात करते समय आपकी भाषा में गलतियाँ कितनी आ रही है, तो आप कैसे बात कर रहे हैं और कैसे लिख रहे हैं, बच्चों को कैसे पढ़ा रहे हैं, वो भी देखते हैं. అవి కూడా చూస్తారన్నమాట. ओके. तो एक अच्छा डेमो प्रिपेयर होते तो बहुत आसानी से आप नौकरी पा सकते हैं, जॉब పొందొచ్చు అన్నమాట. ओके. ईमानदारी का फल. तो आपको क्या करना है बोर्ड पर ये ईमानदारी का फल शीर्षक लिखना है. బోర్డ్ మీద నీట్ గా अच्छा लिखावट से బోర్డ్ మీద టైటిల్ పెడతాం. పెట్టిన తర్వాత तो बच्चों को बताने పిల్లలకు చెప్పాలి बच्चों तो मैं भी पढ़ रहा हूँ నేను చదువుతున్నాను तो बाद में तो आपको पढ़ना है మీరు చదవాలి అని చెప్పేసి చదువుతారన్నమాట. ఎలాగా वो पढ़ते समय तो अच्छी तरह बड़ी आवाज में అంటే जोर से बोलना है గట్టిగా చెప్పాలన్నమాట. గట్టిగా చదవాలి धीरे से नहीं. कैसा पढ़ना है फॉर एग्जाम्पल देखिए. ओके. तो एक लकड़हारा था. फर्स्ट एक पैराग्राफ पढ़ना. एक लकड़हारा था. वह जंगल में नदी के किनारे लकड़ियां काटता था. लकड़ियां काटता था. वह उन लकड़ियों को बेचकर वह उन लकड़ियों को बेचकर अपना जीवन बिताता था. अपना जीवन बिताता था. एक दिन वह नदी के किनारे लकड़ियां काट रहा था. एक दिन वो नदी के किनारे लकड़ियां काट रहा था. अचानक उसकी कुल्हाड़ी नदी में गिर गई. अचानक उसकी कुल्हाड़ी नदी में गिर गई. इसे देखकर वह रोने लगा. इसे देखकर वह रोने लगा. तो बाद में पढ़ने के बाद एक बच्चा को उठाकर ఒక పిల్లవాడిని లేపి तो पढ़ने के लिए तो बोलना है చదవమని చెప్పాలి. ओके. और చదువుతాడు అన్నమాట. చదువుతాడు. ఓకే. तो बाद में बच्चों को भी पढ़ने के लिए हमें प्रोत्साहन देना है అంటే ఎంకరేజ్ చేయాలన్నమాట. మిగతా వాళ్ళు కూడా సైలెంట్ గా చదవమని చెప్పి तो उसको पढ़ना आ गया. उसे अभी समझाना है ఇప్పుడు వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎట్లా ఫర్ एग्जांपल बच्चा एक लकड़हारा था. लकड़हारा माने तो लकड़ियां काटता है ना వుడ్ కట్టర్ లకడహారా था. ఓకే. एक लकड़हारा था. ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఉన్నాడు. మీరు ఒకవేళ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చెప్పాలనుకోండి ఇంగ్లీష్ చెప్పాలి. ఇంగ్లీష్ చెప్పాలంటే మీకు ఇంగ్లీష్ బాగా గ్రామటికల్ గా వస్తేనే ఇంగ్లీష్ చెప్పాలి. లేదంటే ఆ సెంటెన్స్ వరకు ఏదో ట్రాన్స్లేట్ చేసుకెళ్ళాం అనుకోండి అవ్వదు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అయినా సరే వాడికి హిందీ టు తెలుగు చెప్తేనే నా ఉద్దేశంలో బెటర్ థింగ్. ఇంగ్లీష్ ఇంగ్లీష్ క్లాస్లో నేర్చుకుంటాడు. ఓకేనా? మనం ఏం చెప్తున్నాం వాడికి హిందీ చెప్తున్నాం. మాతృభాషలో చెప్తేనే బాగా అర్థం అవుతుంది. అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇంగ్లీష్ చెప్పమంటారు కానీ ఇంగ్లీష్ వాడు ఎలాగో నేర్చుకుంటాడు కదా. నేను చెప్పేది ఏంటంటే సలహా ఎవరికైనా సరే హిందీ లెసన్ ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడు లాంగ్వేజ్ ఎంజాయ్ చేస్తాడు. ఓకేనా? एक लकड़हारा था. वह जंगल में नदी के किनारे लकड़ियां काटता था. అతడు జంగల్ జంగల్ మానే క్యా ఫారెస్ట్. ఓ జంగల్ మే నది కే కినారే ఒక నది ఒడ్డున లకడియా కాట్తా థా. కట్టెలు కొట్టుకునేవాడు. ఓకేనా? లకడియా కాట్తా థా. క్యా కాట్తా థా? ఏం కొట్టుకునేవాడు? లకడియా కాట్తా థా. कहाँ काटता था ఎక్కడ కొట్టుకునేవాడు? जंगल में काटता था. जंगल में एक नदी के किनारे काटता था. అంటే ప్రశ్న పూछना है बच्चों को. పిల్లల్ని క్వశ్చన్స్ అడిగితే వాడు చెప్తా ఉంటాడు. లేదంటే అలా నిద్రపోతాడు సేపటికి కదా. సో అంటే వాడు ఆన్సర్ చెప్తా ఉండాలి. ఎవరైతే చెప్పలేదో వాళ్ళు లేపి ఏం చెప్పారా సో అవి మన క్యా పూచారే అడుగుతా అనమాట. ఇంటరాక్టివ్ మెథడ్ అంటే క్లాస్లో యాక్టివ్ అంటే లాంగ్వేజ్ క్లాస్ అంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదండి కదా. ఎందుకంటే కథలు ఉంటాయి మంచిగా ఉంటారు కాబట్టి. కాబట్టి एक जंगल में नदी के किनारे लकड़ियां काटता था. ओके. वह उन लकड़ियों को बेचकर अपना जीवन बिताता था. అతను वह माने कौन है? लकड़हारा వుడ్ కట్టర్. उन लकड़ियों को बेचकर ఆ కర్రల్ని ఆ కట్టెల్ని అమ్ముకొని బేచ్కర్ अपना जीवन बिताता తన జీవితాన్ని గడిపేవాడు. తన జీవన్ బితాతా.
क्यों? क्या बिताता था? अपना जीवन बिताता था। फॉर एग्जाम्पल, तो बच्चों को ऐसा प्रश्न भी पूछना है कि हमारे गलंटे बेटे अपने माता पिता क्या करते हैं? बच्चों, మీ నాన్నగారు ఏం చేస్తారు, మీ అమ్మగారు ఏం చేస్తారు? वो बोलते हैं कि मेरे पिताजी नौकरी करते हैं, मेरे पिताजी व्यापार करते हैं, कुछ करते हैं। तो क्यों करते हैं? ఎందుకు చేస్తారు? क्यों करते हैं? फैमिली को, तो फैमिली को खाने के लिए, आज कुछ फीस फीस में, कॉलेज में फीस चुकाने के लिए, स्कूल में, और जीने के लिए कुछ पैसे चाहिए ना। तो इसके लिए कमाना है, कुछ जीवन बिताना है, तो इसके लिए कुछ कमाना है, कुछ काम करना है, काम करना है। तो आपके माता पिता जैसे अपने लिए, अपने फैमिली के लिए, जीवन बिताने के लिए काम करते हैं, इसी तरह ये आदमी भी तो अपने जीवन को, अपने फैमिली को तो परवरिश करने के लिए, तो जीवन बिताने के लिए ये लकड़ियां बेच रहा है। అలాగే ఈ కట్టెలు అమ్ముతున్నాడు అనమాట, బేస్తా ఓకే। सभी लोग एक जैसा काम नहीं करते ना, ఒకలా పని చేయరు కదా। तो इसका काम है, చిన్న పని అన్నమాట। एक दिन वह नदी के किनारे लकड़ियां काट रहा था। ओके, ఏంటి? बोलिए क्या है? ఒక రోజు वो नदी के किनारे, वह माने कौन? लकड़हारा। నది కే కినారే లకడియా కాట్ రహా థా, కట్టెలు కొట్టుతూ ఉన్నాడు। కాట్ రహా థా, కొడుతున్నాడు అన్నమాట। అచానక్ ఉస్కి కుల్హాడి నది మే గిర్ గయి। అచానక్, అచానక్ అంటే సడన్ గా, అకస్మాత్తుగా, ఉస్కి కుల్హాడి, అతని యొక్క గొడ్డలి నది మే గిర్ గయి, నదిలో పడిపోయింది। तो देखिए पिक्चर, दिख रहा है ना पिक्चर? అంటే మనకు रिलेवेंट पिक्चर्स ఏదైతే అక్కడ చూపించాలి వాడికి కదా। तो ये आदमी है ना, ये कौन है? लकड़हारा है। तो क्या कर रहा है वो? तो ओके, लकड़ियां काट रहा था उसी समय, तो उसके हाथों से छूट गई है। ओके, ये नीचे गिर गई, इकला కింద పడిపోయింది। ये कहाँ गिर गई? नदी में गिर गई, नदी में गिर गई। ఓకే, इसे देखकर वो रोने लगा। దీన్ని చూసి ఏడవటం మొదలు పెట్టాడు। దీన్ని చూసి, इसे देखकर, इसे मैंने वो गिर गया ना, तो कुल्हाड़ी नदी में गिर गई ना, तो वो देखकर रोने लगा, ఏడవటం మొదలు పెట్టాడు। रोने लगा అంటే ఓకే, అంటే ఏడవటం మొదలు పెట్టాడు అన్నమాట। क्यों जी? तो कुल्हाड़ी गिर जाती तो रोते हैं क्या? कुल्हाड़ी నదిలో పడిపోతే ఏడుస్తారా? क्यों क्यों रोने लगा वो? ఎందుకు ఏడవడం మొదలు పెట్టాడు? और एक कुल्हाड़ी खरीद सकता है ना, ఇంకో కుల్హాడి, ఇంకో గొడ్డలు కొనుక్కోవచ్చు కదా। वो बहुत गरीब आदमी है, बहुत गरीब आदमी है, तो कुल्हाड़ी खरीद नहीं सकता। వేరే గొడ్డలి కొనుక్కోలేడు అతను, उसके पास उतने पैसे नहीं थे, इतनी డబ్బులు లేవు అతని దగ్గర। ओके, फॉर एग्जाम्पल एक एग्जाम्पल दे रहा हूँ। फॉर एग्जाम्पल आपकी किताब ही खो गई, तो किताब खोई तो क्या करते हैं? रोते नहीं। फॉर एग्जाम्पल कल एग्जाम है, कल एग्जाम है, आज ही आपकी किताब खो गई थी, పోయింది, कहीं गुम गई थी, ఎక్కడో పోయింది, क्या करते हैं आप? रोते नहीं। तो एक पुस्तक खोने से आप रोते हैं। क्यों रोते हैं? क्योंकि आपको चाहिए, वो बहुत जरूरत है वो। तो आपको जिस तरह किताबें हैं उस तरह उनको कुल्हाड़ी है, इसलिए रोने लगा वो, इसलिए रोने लगा, है कि नहीं? तो इतना रोने लगा, बहुत रोने लगा। समझ गया? ओके, तो सेकंड पैराग्राफ देखेंगे, देखिए। ओके, यस, हाँ, बोल रहे हैं मेरे साथ बच्चों? सुन रहे हैं? विनर, बोलिए मेरे साथ। ओके, यस, नेक्स्ट सेकंड पैराग्राफ देखिए। तो बाद में मैं कुछ प्रश्न पूछूंगा, क्लास होने के बाद लास्ट में मैं तो प्रश्न पूछूंगा, आपको उत्तर देना है, ध्यान से सुनिए। ओके, नेक्स्ट। ओके, और सेकंड पैराग्राफ बता रहा हूँ बाद में, तो मेरे बाद उसों को पढ़ाना है, ఎవరో ఒకరు చదవాలి। ఓకే, किसी को पढ़ना है। देखिए, लकड़हारे को देखकर, ఏంటి? लकड़हारे को देखकर नदी की देवी जल से बाहर आई। नदी की देवी जल से बाहर आई। देवी ने लकड़हारे से रोने का कारण पूछा। देवी ने लकड़हारे से रोने का कारण पूछा। लकड़हारे ने कहा कि, लकड़हारा ने कहा कि देवी माँ, मेरी कुल्हाड़ी नदी में गिर गई। देवी माँ, मेरी कुल्हाड़ी नदी में गिर गई। यही मेरे जीवन का आधार है, यही मेरे जीवन का आधार है। देवी को उस पर दया आई। देवी को उस पर दया आई। देवी ने उसको सोने की कुल्हाड़ी दिखाई। देवी ने उसको सोने की कुल्हाड़ी दिखाई। लकड़हारा ने कहा कि यह मेरी नहीं है। लकड़हारा ने कहा कि यह मेरी नहीं है। ఓకే, तो आप सबको पता है, ये తెలుగు में भी है స్టోరీ కదా, తెలుగులో కూడా ఉంది। तो अभी क्या हिंदी में सीख रहे हैं, మీరు హిందీలో నేర్చుకుంటున్నారు కదా। తెలుగు స్టోరీ వచ్చు అంటే ఒక స్టోరీని హిందీలో కూడా చెప్పాలి కదా మీరు, కదా। చూడండి, ఓకే, సెకండ్ पैरा। तो बाद में बच्चों को किसी बच्चा को उठाकर ఎవరైనా ఒక పిల్లవాడిని లేపి చదివిస్తారు, बाद में एक्सप्लेन करना है कैसे है। लकड़हारे को देखकर नदी की देवी जल से बाहर आई। ओके, और वो लकड़हारे रोने लगा ना, वो रो रहा ना, वो ఏడుస్తున్నా కదా, रो रहा था। उसको देखकर ततन चूसी नदी की देवी, नदी
నదీ మాత జల్ సే బాహర్ ఆయి, వాటర్ లోంచి బయటకు వచ్చింది. కౌన్ ఆయి? దేవి మా. జల్ కి మా బాహర్ ఆయి. దేవి నే లకడహారే సే రోనే కా కారణ్ పూచా. అంటే ఆ దేవి లకడహారే సే ఆ కట్టెలు కొట్టుకున్న అతనితో రోనే కా కారణ్ పూచా, ఆ ఎడవటానికి గల కారణాన్ని అడిగింది. रोने का कारण पूछा. ओके. यस. क्यों रो रहा था वो? वो क्यों रो रहा था? फॉर एग्जाम्पल आपके बुक में पैराग्राफ देते हैं, కదా? पैराग्राफ्स देते हैं ना, पैराग्राफ में फॉर एग्जाम्पल रोने का कारण क्या है పూచా ऐसा. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్కూల్లో కూడా పారాగ్రాఫ్స్ ఇస్తారు, ఎగ్జామ్ లో పారాగ్రాఫ్ ఉంటుంది, పారాగ్రాఫ్ లో క్వశ్చన్స్ ఇస్తారు, దాన్ని చెప్పాలి, మనం డైరెక్ట్ గా ఆన్సర్స్ ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ సెంటెన్స్ లో ఉందనుకోండి, ఓకే, మీరు కొన్ని సెంటెన్స్లు ఏంటంటే వెతికేసి ఎతికి రాసేస్తారు, అలా అన్నీ అవ్వవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఓ నది, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెంటెన్స్ చూడండి, ఓకే, మీకు సెంటెన్స్ పూర్తిగా అర్థమైతే రాయగలరు. ఓ జంగల్ మే నది కే కినారే లకడియా కాటతా థా అన్నాం. ఓకే. ఆ వహ కహా లకడియా కాటతా థా అన్నాం అనుకోండి, ఓకే, లకడియా కాటతా థా ఇక్కడ బానే ఉంది కదా, ఇదే ఆన్సర్ అని చెప్పేసి దాంట్లో పెట్టేస్తాం కదా. కానీ అట్లా కాదు. ఓకే, ఒకసారి ఏం చేస్తారంటే వహ జంగల్ మే నదీ కే కినారే లకడియా కాటతా థా అని ఇచ్చి జంగల్ మే నదీ కే కినారే కౌన్ కాటతా థా అంటే పిల్లలు చాలా మంది ఏం చేస్తారు, వహన్ రాసేస్తారు కదా. వహ కాదు. వహ అంటే ఎవరు ఇక్కడ? అది ప్రొనౌన్, అది ఈ ప్రొనౌన్ ఎవరికి ఇండికేట్ చేస్తుంది? లకడహార, అది రాయాలి. అంటే పిల్లలకు కూడా మనం అట్లా చెప్పొచ్చు అనమాట, చెప్తే వాడు పారాగ్రాఫ్ లో కూడా మంచిగా రాస్తాడు. ఓకే, అంటే ఆ సెంటెన్స్ అర్థం అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోనేకా కారణ్ పూछा అని అడిగాడు. రోనేకా కారణ్ పూछा క్వశ్చన్ లో, రోనేకా కారణ్ క్యా హై, ఓ లకడహారేకా. అక్కడ దేవికే లకడ రోనేకే కారణ్ పూछा, అక్కడ సెంటెన్స్ అక్కడ లేదు, ఆన్సర్ ఎక్కడ ఉంటది? పైన ఉంటది. तो अचानक उसकी कुल्हाड़ी नदी में गिर गई. किसकी? किसकी कुल्हाड़ी? ఎవరి యొక్క గొడ్డలి? लकड़हारे की कुल्हाड़ी नदी में गिर गई, इसलिए वो रोने लगा. वो रोने का कारण वही है, అది కారణం, ఇక్కడ లేదు కదా. అట్లా వాడికి అంత క్యాలిబర్ ఉండాలంటే మనం వాడికి అట్లా చెప్పాలి, వాడికి అంత ప్రిపేర్ చేయించాలి కదా. చేయించాలంటే ఫస్ట్ వాడికి మినిమం ఇంట్రెస్ట్ ఉండాలి, మనం ఇంట్రెస్ట్ కలిగించాలి, మెయిన్ థింగ్ అది యాజ్ అ టీచర్ గా. ఓకే. नदी से बाहर आई, रोने का कारण पूछा. ఓకేనా? ఎస్, రోనే కా కారణం పూछा. యా సున్ రే బచ్చా, విన్నారా? ఓకే, అంటే మీరే పిల్లలు అనమాట ఇప్పుడు. ఓకే వ్యూవర్స్. ఓకే. పూछा. लकड़हारा ने कहा कि అప్పుడు ఆ వుడ్ కటర్ అన్నాడు, దేవి మా మేరీ కుల్హాడి నది మే గిర్ గయి. అమ్మా, నదీ మాత, నా గొడ్డలి నదిలో పడిపోయింది. నది మే గిర్ గయి. కహా గిర్ గయి? नदी में गिर गई. ఓకే. यह मेरे जीवन का आधार है. यही मेरे जीवन का, ఇదే నా జీవితానికి ఆధారం. क्योंकि ये कुल्हाड़ी के बिना मैं लकड़ियां नहीं काट सकता. अगर नहीं काटते तो मेरा जीवन कैसे बिता सकता हूं मैं? तो कैसे ये सब भोजन भोजन के लिए खाना या चावल या सब्जियां कैसे खरीद सकता हूँ? इसके बिना मैं कुछ नहीं कर सकता. ये मेरा जीवन का आधार है. ఇది నా జీవితాన్ని ఆధారం. దేవికో ఉస్ పర్ దయ ఆయి. ఆ దేవి మాతకి అతని మీద దయ కలిగింది, జాలి వచ్చింది అనమాట. దయ ఆయి, పాపం ఇతని యొక్క ఆధారం కదా అని చెప్పేసి. ఓకే. దేవినే ఉస్కో సోనే కి కుల్హాడి దిఖాయి. ఓకే, పాపం చాలా పేదవాళ్ళ ఉన్నాడని చెప్పేసి సోనే కి కుల్హాడి దిఖాయి. ఓకే. యా దేఖియే, సోనే కి కుల్హాడి అంటే బంగారపు గొడ్డలు ఇచ్చింది. సోనా అంటే గోల్డ్. గొడ్డలి బంగారంతో చేస్తారా? ఏం చేస్తారు? లోహేసే. లోహ అంటే ఐరన్, ఐరన్ తో చేస్తారు. కానీ అతని మీద జాలితో ఏం చేసిందంటే, ఓకే, సోనేకి కుల్హాడి ఇది, ఓకే, ఇచ్చింది అనమాట, అంటే బంగారపు గొడ్డలు ఇచ్చింది. లకడహారా నే కహా కి యా మేరీ నహీ హై. ఓకే. ఆ లకడహారా, ఓకే, ఆ వుడ్ కటర్ ఏమన్నాడు? యా మేరీ నహీ హై, ఇది నాది కాదు అన్నాడు. అదే మనమైతేనా, అమ్మాయితో ఓ పకడ్కర్ వహాసే భాగ్ జాతే, అది పట్టుకొని పారిపోతాం అక్కడి నుంచి, అబ్బో వచ్చేసిందా గొడ్డలని. కదా, హైకి तो तो कॉमेडी करना है, मजाक करना है क्लास में, కదండి. तो वहां जैसा है वैसा पढ़ने से बस कुछ मजा नहीं आता, ఏం రాదు. అట్లా ఏం చేస్తారా మీరు? అది చూసుకొని పారిపోతారు కదా మీరు, అట్లా అనమాట, అంటే నవ్విస్తామాట వాళ్ళని అట్లా. ओके. तो आप क्या करते हैं अगर फॉर एग्जाम्पल आपको देवी माँ दिखाई दी सपने में, नहीं तो सीधा डायरेक्ट गा, तो आपको एक इतने से बारे पैसे 1 करोड़ रुपए दे, क्या करते हैं? बस बहुत खुश होते हैं. खुश होते नहीं, खुश होते नहीं. तो इसी तरह अपनी कुल्हाड़ी लोहे का है, ఐరన్ ది, కానీ దేవి మానే उसको सोने की कुल्हाड़ी दिखाई और देने लगी, वो ఇస్తుందన్నమాట. ఏ క్యా కర్ రహే హో, ఏ మేరీ నహీ హై, ఇది నాది కాదని చెప్తున్నాడు.
ఇది నాది కాదని ఈ ఇమాందారి అయినా మంచివాడు కదా అందుకనమాట. మనం అయితే ఏం చేస్తాం, వచ్చింది కదా అని పారిపోతాం. దాంతోపాటు దేవి మాత నీ కిరీటం బాగుంది, నీ నగలు బాగున్నాయి, అవి కూడా ఇచ్చేయచ్చు కదా అంటాం. అవునా కదా? ओके यस देवी यस हो गया ना नेक्स्ट थर्ड पैराग्राफ ओके थर्ड पैराग्राफ దేవి ఫిర్ జల్ కి అందర్ గయి ఓకే దేవి మాత సరే ఇది నాది కాదన్నాడు కదా మేరీ నైనా ఫిర్ దేవి మాత జల్ కి అందర్ గయి మళ్ళీ లోపలికి వెళ్ళింది అనమాట గయి और జల్ సే బాహర్ ఆకర్ అయితే నేను చదవలేదు మీరు క్లాస్ లో మాత్రం చదివించండి చదివించిన తర్వాత చెప్పండి ఓకే జల్ సే బాహర్ ఆకర్ దేవి నే చాందీ కి కుల్హాడి దిఖాయి దిए వాటర్ నుంచి బయటకు వచ్చి ఆ దేవి మా చాందీకి కుల్హాడి దిఖాయి అంటే వెండి గొడ్డలి చూపించింది ఓకే క్యా దిఖాయి चांदी की दुनिया पहले क्या दिखाई फर्स्ट टाइम చూపించింది सोने की कुल्हाड़ी गोल्ड वेरी कॉस्ट बहुत महंगा है कदा चला कॉस्ट कदा ओके सोने से क्या बनाते हैं मालूम है आभूषण बनाते हैं ऑर्नामेंट्स बनाते हैं तो ओके माँ पहनती है ना कंगन पहनती है हीरे पहनती है अंगूठी पहनते हैं ओके बहुत सारे पहनते हैं ओके बहुत पसंद है लड़कियों को औरतों को सोना अच्छा नहीं अच्छा लगता नहीं आपको भी अच्छा लगता है लड़कियां घर में कुछ लड़कियां होती हैं क्लास में तो सबको अच्छा लगता है सोना तो अभी तो क्या कौन सी दिखाई दी चांदी चांदी माने क्या चांदी माने क्या सिल्वर चांदी में क्या चांदी माने क्या सिल्वर चांदी की कुल्हाड़ी दिखाई दी ओके चांद मालूम है आपको चांद అంటే మూన్ चांदी एंड सिल्वर तो चांद किस रंग में होता है चांद ఏ కలర్ లో ఉంటది सफेद और चांदी भी सफेद रंग में होती है కదా सफेद रंग में होती है तो चांदी की कुल्हाड़ी दिखाई వెండి గొడ్డలు చూపించింది లకడహారా ने कहा అప్పుడు మళ్ళీ వుడ్ కటర్ అన్నాడు यह मेरी नहीं है ఇది నాది కాదు ఇది నాది కాదు ఇది నాది కాదు ये मेरी नहीं है इट्स नॉट माइन ఇది నాది కాదని చెప్పాడు ఓకేనా యా सुन रहे बोलिए मेरे साथ ఓకే తీసీ బార్ దేవినే లోహేకి కుల్హాడి దిఖాయి మూడోసారి ఏం చేసినట్టు తను లోహేకి లోహేకి అంటే ఐరన్ అన్నమాట లోహ అంటే ఏంటి ఐరన్ అన్నమాట లోహేకి కుల్హాడి దిఖాయి వెండి గొడ్డలి చూపించింది लकड़हारा ने कहा कि हाँ ये मेरी कुल्हाड़ी है అవును ఇది నా గొడ్డలి అని చెప్పేసి తీసుకున్నాడు అనమాట ये मेरी कुल्हाड़ी है ये मेरी कुल्हाड़ी तो पहले क्या दिखाई सोने की उसने कहा ये मेरी नहीं है दूसरी बार सोने की नो चांदी की कुल्हाड़ी तो तभी उसने कहा तो मेरी नहीं है ఇది నాది కాదు तो तीसरी बार लोहे की कुल्हाड़ी दिखाई మూడోసారి ఐరన్ గొడ్డలు చూపించింది तब उसने कहा यह मेरी कुल्हाड़ी है ఇది నా గొడ్డలే क्योंकि वो अपना है తందే కదా కదా तो पहले दो दिखाई ना ఓ उसकी नहीं है తనవి కాదు కాబట్టి వద్దని చెప్పేసి తనదే తీసుకున్నాడు అనమాట తనది ఏదైతే తనదే తీసుకున్నాడు అంటే తనది కాదు టచ్ కూడా చేయలేదు తీసుకోలేదు అనమాట దేవినే కహాకి ఓకే అప్పుడు దేవి మా ఇసే కహా ఏమందంటే मैं तुम्हारी ईमानदारी से बहुत खुश हूँ నేను నీకు ఒక నిజాయితీకి నేను చాలా హ్యాపీ ఆనందపడ్డాను నేను बहुत खुश हूं मैं तुम्हारी ईमानदारी से मैं बहुत खुश हूँ ఓకే इसलिए ये तीनों कुल्हाड़ियां ले लो కాబట్టి ఈ మూడు గడ్డలు తీసుకో ले लो తీసుకో ये तीनों कुल्हाड़ी कुल्हाड़ियां ले लो बस देखिए पिक्चर में तीनों कुल्हाड़ियां दे रही है दे रहे नहीं ओके यहाँ तीन है सोने की है और चांदी की और लोहे की तीन कुल्हाड़ियां उसको दे रही है లకడహార ने देवी को प्रणाम किया उनकटरू देवी माता की प्रणाम చేశాడు అనమాట क्योंकि तो तीनों कुल्हाड़ी उसको दे सोने का बहुत महंगा है उसको बेचने से बहुत पैसे मिलते हैं और चांदी की भी कुल्हाड़ी बेचने से बहुत पैसे मिलते हैं बस उसका जीवन बहुत खुश रहता है इसलिए बहुत खुश हो गया तो ఓకే तो खुशी से तीनों कुल्हाड़ियां लेकर चला गया చాలా ఆనందంగా तीनों कुल्हाड़ियां మూడు గొడ్డళ్ళు తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట चला गया ఓకే इस कहानी से सीख मिलती है कि ఈ స్టోరీ వల్ల ఈ స్టోరీ ద్వారా మనకి ఏ మోరల్ లభిస్తుందంటే మిల్తీ है कि ईमानदारी का फल मीठा होता है ईमानदारी का फल मीठा होता है అంటే నిజాయితీ యొక్క ప్రతిఫలం చాలా మధురంగా ఉంటుంది చాలా తీయగా మధురంగా ఉంటుంది మధురంగా అంటే అంటే చాలా బాగుంటుంది అనమాట అచ్చా होता है అంటే बच्चों एक ही बात बता रहा हूँ सुनिए ओके ईमानदारी से एक बार करे तो बहुत अच्छा वही काम फॉर एग्जाम्पल इंग्लिश में कोटेशन है ईमानदारी हॉनेस्टी इज द बेस्ट पॉलिसी तो आप जो भी काम करें ईमानदारी से करें మీరు ఏ పని చేసినా సరే హానెస్టీగా చేయండి
एक बार दो बार बस कुछ होने पर भी परवाह नहीं, ఇదేనా ఏం కాదు కానీ సో उसका परिणाम अच्छा होगा, बहुत मीठा होगा. ओके, तो ईमानदारी से ना बहुत अच्छी बात है, बहुत अच्छी बात है. अच्छा, समझ गया ना? एक बार और एक बार పడియే చదవండి, बाद में ప్రశ్న కూర్చోండి అని చెప్పేసి మనం ఈ లెసన్ అంతా ఒక్కొక్కటి చదివి చెప్తామన్నమాట. తర్వాత దీంట్లో యాక్చువల్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, దీంట్లో సారాంశం కూడా ఉంది. ఓకే, యాక్చువల్గా చెప్పొచ్చు, సార్ చెప్తాను చూడండి. ओके, पाठ का सारांश क्या है कि पाठ का सारांश है कि ఓకే, నెక్స్ట్ एक लकड़हारे की कुल्हाड़ी नदी में गिर गई. ఓకే, ఒక వుడ్ కటర్ యొక్క గొడ్డలి నదిలో పడిపోయింది. नदी की देवी ने उसे सोने और चांदी की कुल्हाड़ियां दिखाई. నదీ తల్లి అతనికి బంగారపు వెండి గొడ్డలు చూపించింది. లేకిన్ ఉస్నే ఈమాన్దారీ సే అప్ని కుల్హాడి మాంగి. కానీ అతను నిజాయితీతో తన గొడ్డలిని అడిగాడు. इससे उसे तीनों कुल्हाड़ियां इनाम के रूप में मिली. ఓకే, దీంతో అతనికి మూడు గొడ్డళ్ళు మంచి కానుక రూపంలో దొరికాయి. ఇస్సే శిక్ష మిల్తీ హై కి దీనివల్ల మోరల్ ఏంటంటే ఇమాందారీ కా ఫల్ మీఠా హోతా, ఇమాందారీ యొక్క రిజల్ట్ చాలా మంచిగా ఉంటుంది అంటాం. ఓకేనా? ఇలాగ యాక్చువల్గా క్లాస్ లో అయిపోయిన తర్వాత దీంట్లో శబ్దాలు, శృతులేఖ చాలా ఉంటాయి, ఇవన్నీ మామూలుగా క్లాస్ లో చేయించవచ్చు. ఓకే, ఇలాగా మనం ఏదైనా ఒక లెసన్ తీసుకొని మంచి డెమో ఇవ్వచ్చు. ఓకేనా? अच्छे लगे तो लाइक कीजिए. ఇలాంటి డెమోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, అగలే వీడియో మిలేంగే. బాయ్ బాయ్.